శాసనమండలిలో ఈ నెల 4వ తేదీన టీడీపీ మంత్రి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఎస్సీ సెల్ తీవ్రంగా ఖండించింది. మంత్రి అచ్చెన్నాయుడును మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. శాసనమండలిలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించడానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ నాయకులు కటివరపు దేవానంద్, అక్కిదాసు కిరణ్ కుమార్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాల్సింది పోయి అతన్ని లక్ష్యంగా చేసుకుని కులం, మతం పేరుతో కూటమి నాయకులు మండలిలో వ్యవహరించిన తీరు చట్టసభల సంస్కృతికి విరుద్ధంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజాస్వామ్యం స్ఫూర్తితో పనిచేస్తామని ప్రమాణం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు ఇతర ఎమ్మెల్సీలు మండలి సాక్షిగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మండలి చైర్మన్ మోషేను రాజు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు కులపరంగా, మతపరంగా విమర్శలు గుప్పించారని ఆరోపించారు. చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తికి కులమతాలను ఆపాదించడం దుర్మార్గమన్నారు. ఎస్సీ హిందూ వర్గానికి చెందిన మోషేన్ రాజు, నేను హిందువునే, మీరు నా కులం గురించి ఎందుకు మాట్లాడతారని కూడా నిలదీయాల్సి వచ్చిందన్నారు. దళిత వర్గానికి చెందిన మోషేన్ రాజుకు శాసనమండలి చైర్మన్ పదవినిచ్చి జగన్ గారు ఎంతో గౌరవించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వారు కూడా వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మోషేన్ రాజును వివిధ రకాలుగా అవమానించారని తెలిపారు. ప్రోటోకాల్ విషయంలో తిరుపతిలో జరిగిన మహిళా పార్లమెంట్లో, ఏలూరు జిల్లాలో అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో శిలాఫలకాల్లో పేరు వేయలేదన్నారు. మోషేన్ రాజు ఒక దళితుడనా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చైర్మన్ అయ్యారనా? అతన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. రేపటి రోజున వీటన్నింటికీ కూటమి నాయకులు సమాధానం చెప్పాల్సిన రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉన్నం హనీష్, బండ్లమూడి నాని, పినపాటి రవికిరణ్, గొరికపూడి బాలరాజు, అత్తోట అమృతరాజు, తుల్లిమిల్లి సువర్ణబాబు, పిల్లి గంగాధర్, మండ్రు రాజు, నాలాది బుజ్జిబాబు, దర్శి రవితేజ, కాకి దేవ సహాయం, సంకూరు అవినాషు, బడుగు కాటయ్య, వంపుగల్ల కృష్ణ, పల్లె రోహిత్, శామ్యూల్, హోసన్న తదితరులు పాల్గొన్నారు. గత బుధవారం మన శాసన మండలిలో జరిగినటువంటి తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శాసన మండలి చైర్మన్ గారైనటువంటి కొయ్య మోషేన్ రాజు గారిని మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే, అచ్చెన్నాయుడు గారు ఏమని మాట్లాడారంటే మోషేన్ రాజు గారిని, నువ్వు క్రిస్టియన్వి, మీ నాయకుడు క్రిస్టియను అని పదే పదే ఆయన ఉచ్చరించడం జరిగింది. ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి కొయ్యే మోషేన్ రాజు గారికి ఒక కులాన్ని, ఒక మతాన్ని అంటగట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఆ రోజుని శాసన మండలిలో బుధవారం జరిగిన రోజుని ఒక చీకటి రోజుగా కూడా మనం అభివర్ణించుకోవచ్చు. ప్రజాస్వామ్యమైన బద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా అభాండాలు వేయటం, అతనిని మతపరంగా, కులపరంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే అచ్చెన్నాయుడు గారు మరో ఎమ్మెల్యే పదవిగా కానివ్వండి, మంత్రి పదవిగా కూడా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఓతు తీసుకుంటారు. ఆ ఓతు సమయంలో ఏమన్నా చెబుతారని వీళ్ళు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ సమానంగా చూస్తాం, నిబద్ధతతో పనిచేస్తాము, కుల మతాల రాగ విద్వేషాలకు అతీతంగా పనిచేస్తామంటారు. కానీ మీరు నిన్న చేసింది ఏమిటి? మీ మనస్సాక్షికి మీరే సమాధానం చెప్పుకునే రోజు ఒక రోజు వచ్చిద్ది. ఎందుకంటే ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా ఒక కులము, ఒక మతం అంటగడతాం చాలా బాధాకరం అండి. ఎందుకంటే గతంలో కూడా మీరు మోషేన్ రాజు గారి మీద అనేక రకాలుగా అవమానాలను చేశారు. అతని ప్రోటోకాల్ విషయంలో కూడా మీరు అతను పాటించలేడు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత వర్గానికి చెందినటువంటి కొయ్య మోషేన్ రాజు గారిని అత్యున్నతమైన పదవి మండల చైర్మన్గా నియమించారు. అది మీకు కంటగింపుగా ఉందేమో. అతను కొయ్య మోషేన్ రాజు గారు దళితుగా ఉండటం మీకు ఇష్టం లేదా? అయితే గత ప్రభుత్వంలో ఆయన చైర్మన్ అయ్యాడనా? ఏమిటి అసలు మీ కడుపు మంట చెప్పండి. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు క్రిస్టియన్ అన్నారు. అంటే అతను అప్పుడు కూడా చెప్పారు, నా మతం మానవత్వం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. అంటే ఎందుకంటే ఒక 4 గది ఉన్నటువంటి గదిలో నేను బైబిల్ చదువుకుంటాను, అదేవిధంగా ఖురాన్ని, భగవద్గీతని, జైనులు, పారసీకులు ఉన్నటువంటి ప్రతి ఒక్క మతాన్ని కూడా నేను అభిమానిస్తాను, ఆరాధిస్తానని చెప్పారు. అంటే బైబిల్ చదివినంత మాత్రాన నేను క్రిస్టియన్ అయిపోరాని కూడా గతంలో కూడా చెప్పారు.
కాబట్టి మీరు గమనించండి, మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దండి. ఏదేమైనప్పటికీ కూడా మేము తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అచ్చెన్నాయుడు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. క్షమాపణ చెప్పటాలు, మాటలు వెనక్కి తీసుకోవడం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటిది కానివ్వండి, కొయ్య మోషన్ రెడ్డి గారి చేసిన చర్యలన్నింటిని కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఒక దళిత ఎమ్మెల్సీ చైర్మన్ అవటం, అది కూడా ఆయన చైర్మన్ సీట్లో కూర్చుంటే వీళ్ళు ఆయన కింద కూర్చుంటానికి వాళ్ళకి నామూసిగా ఉండి కడుపు మంటతో మోషన్ రాజు గారిని అవమానించడం జరిగింది. మాట్లాడితే క్రిస్టియన్ అని అంటున్నారు. అసలు క్రిస్టియన్ అంటే ఏంటి సార్? అని తప్ప, అది క్రిస్టియన్ మాత్రం తప్పేం కాదు కదా. మీరు ఎలక్షన్ అప్పుడు వచ్చి క్రిస్టియన్ ఓట్లు అడుక్కుంటున్నారు కదా. ఈ క్రిస్టియన్ మతంలోకి ఎందుకు వెళ్ళారు? మేము మా దళిత జాతి, మేము మూలవాసులు ఈ దేశానికి. మేమే అన్ని దేవతల్ని దేవుళ్ళని పూజించిన వాళ్ళం. మమ్మల్ని గుళ్ళోకి రానిలేదు మీరు, బళ్ళోకి రానిలేదు మీరు. ఏంటి మా ముట్టికి తాటాకు కట్టారు, మా మూతికి మొత్త కట్టారు. మమ్మల్ని ఊళ్ళోకి రానిలేదు, బళ్ళలోకి రానిలేదు, దేంట్లో రానిలేదు. దేవుణ్ణి దర్శించుకోవాలంటేనే మమ్మల్ని 3 మైళ్ళకు దూరంలో ఉంచేవాళ్ళు. అట్లాంటి టైంలో మాకు ఒక దేవుడు కనిపించాడు, మమ్మల్ని ఆప్యాయతకు పిలిచారు, మమ్మల్ని క్రిస్టియన్ మతం తీసుకుంది, మాకు చదువు చెప్పించింది, మాకు జ్ఞానం నేర్పింది. తప్ప అది మీ హోమ్ మినిస్టర్ గారే చెప్పారు కదండి, నా బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉంటుందనని. మరి ఆమె తప్పు కాదా? అసలు అదేం మాట్లాడండి బాబు. పెద్ద మనుషులు ఎమ్మెల్సీలు అంటేనే పెద్ద మనుషులు సభ అంటారు. ఆ సభలో చిన్నపిల్లలు వాక్యాలు చేసుకుంటున్నారు, జనం విసరించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు గారు ఇప్పటికైనా సరే మీరు మాటలు నోరు దగ్గర పెట్టుకుని పద్ధతిగా మాట్లాడండి. మా దళిత చైర్మన్ని మీరు అవమానించినందుకు తక్షణం మీరు రాజీనామా చేయాలని చెప్పి. మొన్న బుధవారం జరిగిన శాసనమండలి సభా సమావేశంలో ఒక దళిత చైర్మన్ అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారిని ఒక శాసనమండలి అచ్చెన్నాయుడు గారు మంత్రివర్యులు దూషించడం, కులం మత ప్రస్తావన తెచ్చి దూషించడం చాలా బాధాకరం. ఒక చైర్మన్ గారికే అంత దూషించడం జరుగుతుందంటే మామూలుగా బయట తిరిగే ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి చైర్మన్గా ఉన్నటువంటి ఆయనకే అలా జరిగితే పేదల పరిస్థితి, మరి మా దళితుల పరిస్థితి ఎలా ఉందో, ఎంత నీచంగా ఉందో పరిస్థితి. గవర్నమెంట్కి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అలా సభా సమావేశంలో జరిగినటువంటి ఆ తప్పుని